నా పేరు చంద్రమౌళి. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులెల్లటూరు గ్రామం మాది. నా పేరు బొర్రా చంద్రమౌళి. మా నాన్నగారి పేరు బొర్రా రామయ్య. ఈరోజు నాగులెల్లటూరు గ్రామం పంచాయతీలోని కాలేపైల గ్రామంలో సర్వే నెంబర్ 101-3లో 2 ఎకరాల 3 సెంట్ల పొలము, అలాగే సర్వే నెంబర్ 100లో 2 ఎకరాల 8 సెంట్ల భూమిని సుమారు మా తాతల ఆయాల నుంచి కూడా మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ అనేక సార్లు పంటలు పండిస్తూ సాగు చేసుకుంటున్నాము. ప్రస్తుతం కూడా ఈ రెండు సర్వే నెంబర్లో కూడా తమ యొక్క ఆధీనంలో కానీ స్వాధీనంలోనే ఉన్నది. ప్రజెంట్ పొజిషన్లో మేమే ఉన్నాము. అనేక సార్లు మేము అనేక పంటలు పండించడం జరిగింది. ప్రస్తుతం వరి నాటు కోసం మా పొలం మీదకి ప్రతిసారి పండించినట్టు ఈసారి పంట పొలాలకి వెళ్ళడం జరిగింది. మా పంట పొలంలో పక్కన ఉన్నటువంటి దౌపాటి రవీంద్రనాయుడు అనే వ్యక్తి మా నాన్నగారిని అనేక సార్లు ఈ పొలం మీరు మాకు అమ్మకానికి ఇవ్వాలని కోరారు. మేము ఆ రోజు మా నాన్నగారు కానీ మా కుటుంబ అందరూ తెలియజేసాము. మేము అమ్మకాడానికి మాకు ఇవ్వడానికి మేము తిరస్కరించాము. అనేక సార్లు కూడా తెలియజేయడం జరిగింది. కానీ మీరు మాకు ఇవ్వకపోయినట్లయితే మీ పొలాన్ని నేను నా యొక్క ఏదో ఒక రూపంలో నేను దాన్ని ఆక్యుపై చేసుకుంటాను, మీకు పైనుంచి నీళ్ళు రానియకుండా చేస్తాను, మీరు ఖచ్చితంగా నాకు పొలాలు ఇవ్వాల్సిందేను. మీ దళిత పొలాలు అందరి నేను 30-40 ఎకరాలు నేను తీసుకోవడం జరిగింది. మీదొకటే నాకు అడ్డు తగులుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ఇవ్వకపోతే నేను నా యొక్క రాజకీయ బలంతో నేను ఉపయోగించి నేను ఖచ్చితంగా ఆ భూమిని ఆక్యుపై చేసుకుంటాను, మర్యాదగా మీరు ఇవ్వండి అని అనేకసార్లు మా నాన్నగారిని బెదిరించడం జరిగింది. మేము ఇవ్వమని చెప్పేసి ఆ పొలంలోకి మేము సాగుకు వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ అంతకుముందు పొలంలోకి నీళ్ళు రానియకుండా అడ్డుకొని దాన్ని బ్లాక్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ మేము వేయాల్సిన పైరుని వేయకుండా ఏరే పంటలోకి సాగులోకి వెళ్ళాము. ఈ సంవత్సరం సాగులోకి మేము వెళ్ళి నారుమడి కూడా రెడీ చేసుకున్నాము. పంట పొలాల్లోకి ట్రాక్టర్కి సేద్యంకి ఈరోజు మార్నింగ్ 7:30 వెళ్ళడం జరిగింది. 7:30 వెళితే నాగులెల్లటూరు అదే గ్రామానికి సంబంధించి దౌపాటి రవీంద్రనాయుడు అనే వ్యక్తి వాళ్ళ కుమారుడు శ్రీనివాస్ తేజ్ రవితేజ్ అనే వ్యక్తి కూడా ఆ ల్యాండ్ దగ్గరకు వచ్చి దుర్భాషలాడుతూ కులాన్ని వ్యక్తిపరుస్తూ చాలా గలీజ్గా ఆడబిడ్డలని చూడకుండా మా అక్కని మా చెల్లిని మా అమ్మని మా నాన్నని దుర్భాషలాడుతూ కులం పేరుతో నా కొడకలారా మీరు మా పొలంలోకి ఎట్టొస్తారు, ఈ పొలం దగ్గరికి వస్తే మీరు అమ్మిన అమ్మకపోయినా ఈ పొలం జోలికి మీరు రాలేరు, మిమ్మల్ని రానిము, మీరు కానీ ట్రాక్టర్ కానీ అడుగు పెట్టినట్లయితే మిమ్మల్ని చంపడానికని సిద్ధంగా ఉన్నాం మీరు మమ్మల్ని ఏమి చేయలేరు, ఏ కేసులు పెట్టినా మమ్మల్ని ఏమి కావని మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఈరోజు నన్ను మా నాన్నని అక్కడనే దోసేసి ఆ కాలంలోనే పక్కన పెట్టేసి నన్ను కొట్టడం జరిగింది. చూడండి, ఈ లైవ్లో చూపిస్తున్నాను. ఈ షర్ట్ పట్టుకొని లాగి నా కొడకని గలీజ్గా మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, నేను చంపేస్తానని బెదిరిస్తున్నారు. అదేవిధంగా నేను అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని మొత్తాన్ని వీడియో రూపంలో చిత్రీకరించే టైంలో నా కొడక నువ్వు ఏం చేసినా ఏం చేయలేవు అని చెప్పేసి బలవంతంగా నా మొబైల్ని లాక్కొని అక్కడే ఉన్నటువంటి చెక్ డ్యామ్ అనేది ఒక పక్కన ఉంటే ఆ డ్యామ్లో ఇసిరేయడం జరిగింది. ఆ డ్యామ్లో ఇసిరేస్తే ఆ మొబైల్ వేస్ట్ అయిపోయింది. ఆధారాలు తప్పుదోవలు పట్టడానికి, ఆధారాలు లేకుండా చేయడానికి కోసము అక్కడ జరిగిన సన్నివేశాన్ని మమ్మల్ని ఇబ్బందిపూర్వకంగా రవీంద్రనాయుడు కుమారుడు రవీంద్రనాయుడు ఇద్దరు కూడా మమ్మల్ని బెదిరించి ఈరోజు అక్కడ ల్యాండ్ లేకుండా చేశారు. అదేవిధంగా మా ట్రాక్టర్ డ్రైవర్ గారిని కూడా ఫీల్డ్కి లోపలికి వెళ్ళి నా కొడక నేను చంపేస్తాను దిగని బలవంతంగా లోపలికి వెళ్ళి లాక్కొని వచ్చాడు అతన్ని రవీంద్రనాయుడు కుమారుడు తేజ. అదేవిధంగా తాళాన్ని కూడా అతను రాకపోయేసరికి అక్కడ ఉన్న తాళాన్ని తీసి కూడా చెరువు వేయడం జరిగింది. ఈ విధంగా మాకు న్యాయం కావాలని మేము ఈరోజు చేజర్ల మండలంలో పోలీస్ స్టేషన్ దగ్గరకు రావడం జరిగింది. ఎస్ఐ గారికి మేము అర్జీ రూపంలో తెలియజేశాము. మాకు జరిగిన అన్యాయాన్ని మీరు న్యాయం చేయాలి సార్, మాకు ప్రాణహాని ఉంది, ఈ రవీంద్రనాయుడు కుమారుడు రవీంద్రనాయుడు మీద మాకు ప్రాణహాని ఉంది అని మీకు మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను.